డిఎస్సీలో ఈ జీకే కరెంట్ అఫైర్స్ కి మార్క్స్ వెయిటేజ్ తక్కువ, కానీ సిలబస్ హెవీ సిలబస్ ఉంటుంది. సో మనకున్న తక్కువ టైంలో దీన్ని అన్నిటిని మనం కంప్లీట్ చేయాలంటే మనం చేయలేం కదా. సో అందుకని వీటి గురించి మీరు టెన్షన్ పడకండి, వాటి మీద ఫోకస్ పెట్టడం నేర్చుకోండి, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలా అని చెప్పి ఆ 4 సబ్జెక్టులే చదివి జీకే కరెంట్ అఫైర్స్ ని నేను నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదండి. అవి 4 అవర్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి రోజులో, జీకే కరెంట్ అఫైర్స్ 1 అవర్ ప్రిపేర్ అవ్వండి డైలీ. ఓకేనా? అసలు ఫస్ట్ మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం, దాంట్లో జాబ్ కొట్టడం మనం ఏమనుకోండి, ఏం చేయాలి? మనం స్టడీ అయిపోయిన కాడ నుంచి డైలీ న్యూస్ ఫాలో అవుతూ ఉంటే, న్యూస్ ఫాలో అయ్యి బిట్స్ కనుక మనం ఇంపార్టెంట్ బిట్స్ నోట్ చేసుకుంటూ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం వేరే బుక్స్ ఏం చదవాల్సిన అవసరం లేదండి. నేనేం చేశానంటే ఈ జీకే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ తగ్గించి మిగతా సబ్జెక్టుల మీద పెట్టానన్నమాట. ఎందుకంటే మీకు చెప్పాను కదా హెవీ సిలబస్ ఉంటుంది, కంప్లీట్ చేయడం మన వల్ల కాదని చెప్పి. సో నేను ఆ సబ్జెక్టులో ఎక్కువ స్కోర్ చేయగలిగాను అనమాట, ఎందుకంటే అవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యాను.